వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఒక తిరుమల కొండ మీద కుట్ర చేయడం జరిగింది. ఆ కుట్ర ఏమిటంటే అసలు తిరుమల కొండ అనేది 7 కొండలు కాదు, కేవలం 2 కొండలు మాత్రమే అనేటువంటి చర్చని మొదటిగా ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి వార్తాపత్రికల్లో మరియు ఛానల్స్ లో ప్రచారం చేశారు. ఈ ప్రచారం నిజమని ప్రజలు భావించాలని, తద్వారా హిందువులందరూ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని వ్యతిరేకించాలని, ఆయన్ని రాజకీయంగా ఆ రకంగా అనగదొక్కాలనేటువంటి కుట్రతో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. కానీ అన్ని మతాలని గౌరవించేటువంటి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలోనే ఆ రోజు తిరుమల 2 కొండలు కాదు 7 కొండలు పవిత్రమే అని చెప్పి జీవోని తీసుకురావడం జరిగింది. ఇది జూన్ 2వ తేదీ 2007 సంవత్సరం జీవోఎంఎస్ నెంబర్ 746. అదే విధంగా మరొక జీవోను కూడా తీసుకొచ్చారు ఆయన. ఆ జీవో ఏంటంటే అన్య మతస్థులు ఎవరు కూడా హిందూ దేవాలయాల్లో పనిచేయకూడదు. ఆ జీవోఎంఎస్ నెంబర్ 747. ఈ 2 జీవోలను తీసుకొచ్చింది కూడా రాజశేఖర్ రెడ్డి గారే. కానీ మొదటి నుంచి రాజకీయంగా ప్రజల్లో వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నటువంటి పలుకుబడిని ఎదుర్కోలేక దొడ్డిదారిన ఆ కుటుంబం మీద మచ్చ వేసేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూనే ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు లడ్డు వివాదాన్ని తీసుకొచ్చారు. సేమ్ లడ్డులో కూడా కల్తీ జరిగింది, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి హిందూ మనోభావాలను దెబ్బతీసి తద్వారా హిందూ సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేసేటువంటి కుట్ర ఇది. లడ్డు విషయం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు 2 కొండలే 7 కొండలు కాదు అనే విషయం రాజశేఖర్ రెడ్డి గారు. అంటే మీరు వైఎస్ కుటుంబం మీద కుట్రపూరిత రాజకీయాలు చేయడం అనేది ఆపరా? మీరు ప్రజలకు నిజంగా సేవ చేయండి, ప్రజలను ఆకట్టుకోండి, ప్రజలకు మంచి చేసి తద్వారా మీరు అధికారాన్ని అనుభవించండి. ఎవరు వద్దంటున్నారు? కానీ ఎందుకు ఇంత భయంకరమైనటువంటి కుట్రలు? ఇది ప్రజలు అందరూ కూడా ఎవరు ఏ మతస్థులైనా గాని ఎవరైనా గాని ఈ సభ్య సమాజంలో ఇలాంటి చేష్టల్ని ఒప్పుకోరు. అయినా మీరు మారరు. మీరు ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో బైబిల్ మిషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు మాత్రం ఈ జీవో నెంబర్ 747ని తీసేస్తాను, అన్ని మతస్థులు కూడా మీరు హిందూ దేవాలయాల్లో పనిచేసుకోవచ్చు అనే విధంగా జీవోని క్యాన్సిల్ చేస్తానని చెప్పింది మీరు కదా. ఇప్పుడు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఎవరు అసలైన హిందూ ద్రోహి మీకన్నా?